ఈరోజు కంటక వాక్యం. ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా, దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు తోడయ్యుండి అనేక అద్భుత కార్యాలను వారి ఎడల జరిగించెను. అయినను వారు దేవుని గూర్చిన జ్ఞానము లేని వారై తమ సొంత బలమును నమ్ముకొని అనేకసార్లు శత్రువులకు చిక్కిపోయిరి. మోషే వంటి ప్రవక్త కూడా దేవుడు లేకుండా ఒక అడుగైనా వేయలేనని అన్నాడు. కానీ ఆ మోషే నడిపించిన ప్రజలు మాత్రం ఎల్లప్పుడూ వారి సొంత బలంపై ఆధారపడి అనేకసార్లు శత్రువుల చేతికి చిక్కిపోయారు. ఇందును గురించి ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు: మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. అయినను మీరు సమ్మతింపక, అట్లు కాదు, మేము గుర్రములనెక్కి పారిపోవుదమంటిరి. కాగా మీరు పారిపోవలసి వచ్చెను. మేము వడిగల గుర్రములను ఎక్కి పారిపోయేదమంటిరే. కాగా మిమ్మును తరుమువారు వడిగలవారుగా నుందురు. మీరు పర్వతముల మీద నుండి కొయ్యవలను, కొండ మీద నుండి జెండావలను అగు వరకు ఒకని గద్దింపునకు మీలో 1000 మంది పారిపోయేదరు. 5గురి గద్దింపునకు మీరు పారిపోయేదరు. కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆయన నిమిత్తం కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకుత్తరమిచ్చును అని. ప్రియులారా, ఇశ్రాయేలీల వలె మనం కూడా మన సొంత శక్తి మీద ఆధారపడుతున్నామేమో. అందుకే మనలో అనేకులకు శ్రమలెదురై వారిని ఎదగకుండా చేస్తున్నాయి. మనం ఎల్లప్పుడూ మన హృదయాలను దేవుని వైపుకు తిప్పుకొని ఆయనపై ఆధారపడితే దేవుడు మన మొరను విని మనలను కనికరిస్తాడు. ఆయన వలన మనం గొప్పగా ఆశీర్వదింపబడతాము. ఆ ఆశీర్వాదాలు తరతరాలకు నిలిచి ఉంటాయి. మనలను కనికరించాలని దేవుడు చూస్తున్నాడు. మనం ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడే వారమై ఉండాలి. మనం ప్రతి క్షణం ఆయన సహాయం కోసం కనిపెట్టే వారమై ఉండాలి. మన దేవుడు కృపా కనికరము గల దేవుడు కనుక ఆయన మనలను నిశ్చయముగా కనికరించి గొప్పగా తన మహిమ కొరకు మనలను వాడుకుంటాడు. అందుకే మనం ఎంత గొప్పవారిగా ఉన్నను మనం మన ధనంపై గాని, మన జ్ఞానంపై గాని, లేదా మనకున్న సొంత బలంపై గాని ఆధారపడకుండా మనం చేసే ప్రతి పనిలో దేవుని సహాయముకై ఆధారపడే వారమై ఉందాం. ఈ వాక్యము దేవునిపై ఆధారపడితే దేవుని సహాయాన్ని మనం పొందుకుంటామని మనకు తెలియజేస్తుంది. గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునిపై ఆధారపడి మన ప్రతి పనిలో విజయాన్ని సాధించే వారమై ఉందాం. అటువంటి విజయవంతమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.